నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి మనము మరమరాలతో ఇన్స్టెంట్గా దోశని ఏ విధంగా చేయాలో చూద్దామండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది. మనం నార్మల్గా బియ్యము మినపగుండ్లతో దోశలు వేసుకుంటాం కదా, దానికంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేగాక చేసుకోవటం కూడా చాలా ఈజీ. జస్ట్ ఒక 10 మినిట్స్లో మనం పిండిని అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. దీనికి బియ్యం నానబెట్టడం, రుబ్బటం, ఫర్మెంటేషన్ ఇవన్నీ ఏమీ అవసరం లేకుండా మనం మరమరాలతో టేస్టీ దోశని మరి ఏ విధంగా చేయాలో చూసేద్దామా. ముందుగా ఈ మరమరాల దోశకి మీడియం సైజు ఆనియన్ని తీసుకొని మీడియం సైజులో ఉండే ఆనియన్ తీసుకొని దాన్ని సన్నని ముక్కలుగా తరుక్కోండి. మీకు ఒక టిప్ చెప్పిన, ఆనియన్ కట్ చేసేటప్పుడు వేలు కట్ అవ్వకుండా ఆనియన్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి. ఈ వేలుని ఇలా ఫ్లాట్గా కాకుండా ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా వర్టికల్గా పెట్టేసి కట్ చేయండి. అప్పుడు మన వేలు తెగే ప్రమాదం ఉండదు. ఈ విధంగా ఉల్లిపాయలను కట్ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక క్యారెట్ని తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేయండి. చక్కగా పీల్ ఆఫ్ చేసుకున్నటువంటి క్యారెట్ని కూడా సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. ఈ విధంగా పీల్ ఆఫ్ చేసి నైఫ్ తీసుకొని ఫస్ట్ ఇలా వర్టికల్గా కట్ చేసేసేయండి. చేసేసి దీన్ని వచ్చేసి మళ్ళీ సన్న ముక్కలు రావాలంటే మధ్యలోకి ఒక ఘాటు పెట్టేసి ఇప్పుడు సన్న ముక్కలుగా తరిగేసి ఈ ముక్కలన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన క్యారెట్. తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక పచ్చిమిర్చిని తీసుకొని, అంటే మీరు తినే కారాన్ని బట్టి 1 కానీ 2 కానీ తీసుకొని దాన్ని కూడా సన్నని ముక్కలుగా తరగండి. అదేవిధంగా ఒక టమాటాని కూడా తీసుకొని దాన్ని ముచ్చికని కట్ చేసేసి దీన్ని కూడా ఒక హాఫ్ టమాటా సరిపోయిద్ది, ఫుల్ అక్కర్లేదు. కావాలంటే ఫుల్ కూడా వేసుకోవచ్చు. మీరు వేసుకునే బ్యాటర్ క్వాంటిటీని బట్టి ఫుల్ కూడా తీసుకోవచ్చు. టమాటా కట్ చేసిన తర్వాత కొత్తిమీరను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి 2 కప్పుల ఈ మరమరాలను తీసుకోండి. దీనికి బొంబాయి రవ్వని 1 కప్పు యాడ్ చేయండి. అదేవిధంగా పుల్లటి పెరుగుని ఒక హాఫ్ కప్ని యాడ్ చేయాలి. పెరుగు పుల్లగా ఉంటే దోశ బాగుంటుంది. దీనికి 1 నుంచి 2 కప్పుల వరకు వాటర్ని కలిపి రుచికి సరిపడా సాల్ట్ని కూడా దీనికి కలిపేసి చక్కగా దోశ బ్యాటర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చూసారా, 2 కప్పులు వాటర్ కంపల్సరీ పట్టిద్ది. చూడండి దోశ బ్యాటర్ లాగా ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఈ విధంగా రుబ్బుకున్నటువంటి ఈ పిండిని వచ్చేసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. చేసి దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ ముక్కలు, దీనిలోకి పచ్చి కొబ్బరి ముక్కలు, అల్లం ముక్కలు కూడా మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇంతవరకే యాడ్ చేశాను. ఇప్పుడు క్యారెట్ ముక్కలు కూడా 1 నుంచి 2 స్పూన్లు అయితే సరిపోతాయి మన బ్యాటర్కి. మీరు ఎక్కువ తినేటట్టయితే ఎక్కువగా కూడా కలుపుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి దీనిలో టమాటో ముక్కల్ని యాడ్ చేయండి. తర్వాత దీనికి వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి మీరు తినే కారాన్ని బట్టి 1 నుంచి 2-3 స్పూన్ల వరకు దీనికి యాడ్ చేసుకోవచ్చు అనమాట. యాడ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి కొత్తిమీరని కట్ చేసి పెట్టుకున్నాం కదా సన్నగా, ఆ కొత్తిమీరని కూడా దీనికి యాడ్ చేయండి. అదేవిధంగా ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయండి. బాగుంటుంది జీలకర్ర కూడా వేస్తే. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత ఈ పిండిని బాగా కలిగి తిప్పండి. ఈ కూరగాయ ముక్కలన్నీ ఆ పిండికి బాగా కలిసిపోయే విధంగా పిండిలోకి బాగా కలిగి తిప్పేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఇది బాగా కలిసిన తర్వాత మూతను పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు అలా పక్కకి వదిలేసేయాలన్నమాట. 5 నిమిషాలు మన పిండి కొంచెం నానిన తర్వాత దోశ పెనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి దోశ పెనం వేడెక్కిన తర్వాత ఈ పిండిని మనము ఈ పెనం మీదకి ఈ విధంగా పరుచుకోవాలి. దీన్ని దోశని తిప్పినట్టు తిప్పొద్దండి, కూరగాయ ముక్కలు ఉంటాయి కదా, ప్రాపర్గా ఫామ్ అవ్వదు. అలా లైట్గా మొత్తం మన పెనం అంతా ఈ పిండిని అయితే స్ప్రెడ్ చేసేసుకోండి. చూడండి ఈ విధంగా. అవసరమైతే దోశ పెనాన్ని అలా కదుపుతూ కూడా పిండిని మనం స్ప్రెడ్ చేయవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఈ పిండికి 1 నుంచి 1.5 స్పూన్ ఆయిల్ని దాని అంచుల చుట్టూ ఈ విధంగా వేసేయండి. వేసేసి ఈ పిండి పైన పచ్చిదనం పోయి బాగా కాలుతుంది. చూసారా, ఆ పచ్చిదనం పోయేపాటికి ఆ కలర్ వచ్చింది. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కొత్తిమీర, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ చాలా బాగుంది కదా చూడటానికి.
ఇప్పుడు వచ్చేసి దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి మరి ఒక నిమిషం పాటు కాలనివ్వాలన్నమాట. చూసారా, ఈ విధంగా చాలా చాలా ఎమ్మీగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనిలోకి వచ్చేసి పల్లీ చట్నీ కానీ, లేదంటే టొమాటో రోటి పచ్చడి, లేదంటే కొబ్బరి క్యారెట్ చట్నీ చేస్తాం కదా, అది దాని కాంబినేషన్లో అయితే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇది తయారు చేయటం చాలా ఈజీ, చాలా ఫాస్ట్, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి ఇంట్లో టిఫిన్ ఏం లేదంటే 10 నిమిషాల్లో పిండి అయితే రెడీ అయిపోతుంది అనమాట. నచ్చిందా అండి ఈ రెసిపీ? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.